హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజు ప్రిన్సెస్ కట్తో విత్ బెల్ హ్యాండ్స్, అంబ్రెల్లా హ్యాండ్స్ అంటాం కదండి. సో ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశాను. మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ వేసి లెహంగా మీదికండి ఇది ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. ఇది పిల్లలదన్నమాట, హాఫ్ శారీలోకి. సో అందుకనేసి నేను ఈ మోడల్లో స్టిచ్ చేశాను. చూడండి, మొత్తం కూడా మనకు కిందది లెహంగా ఉంటుంది కదా, లెహంగా కలర్తో థ్రెడ్ పైపింగ్ వేసి ఈ విధంగా స్టిచ్ చేసేసానండి. బెల్ హ్యాండ్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడడానికి. సో ఈ మోడల్ బ్లౌజ్ని సింపుల్గా మనం ఈజీగా మన పద్ధతిలో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇందుకోసం అయితే ముందుగా నేను కాటన్ లైనింగ్ని నీళ్ళలో తడుపుకున్నానండి. హ్యాండ్స్కి వేసే అవసరం లేదు కాబట్టి మీరు 70 పాయింట్స్ లైనింగ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్రాసులన్నింటి స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్ మార్క్ వేసుకొని నీట్గా ఫస్ట్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇది ఈ పీస్ అండి, పట్టు శారీలోకి ఇది మ్యాచింగ్ అనమాట. సో ఆ పీస్ అయితే ఇచ్చారు వాళ్ళు బ్లౌజ్ కోసం అనేసి, మీటర్ క్లాత్ ఇచ్చారు. ముందుగా అల్తి బ్లౌజ్లో నుంచి మనము నడుము కొలతను చెక్ చేసుకోవాలండి. ఏ బ్లౌజ్ కటింగ్ చేయాలన్నా కూడా ఇదే మెథడే. ఆ తర్వాత మనము బ్లౌజ్ పొడవు, బ్యాక్ పార్ట్ నుంచి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు నడుము కొలత అయితే 26 ఇంచీలు వచ్చిందండి. అందులో నుంచి మనం 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 4 భాగాలు చేసుకుంటే నాకు 6.5 ఇంచి వచ్చింది. 6.5 ఇంచికి ఒక మార్క్ వేసుకున్నాను. బ్యాక్ టక్కు కోసం 1 ఇంచి, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచీలు మార్క్ వేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచి ఉందండి. 1 ఇంచి ఖర్చులకి యాడ్ చేసి 14 ఇంచీలకైతే ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. సో ఇలా 14.5 ఇంచికి మార్క్ వేసుకున్న తర్వాత నెక్కు షోల్డర్ కలిపి నాకు మొత్తానికి 13.5 ఇంచీలు వచ్చింది. అందులో మనం సగానికి మార్క్ వేసుకోవాలి. అందులో సగం అంటే నాకు 6.25 ఇంచి వచ్చిందండి. 6.25 ఇంచికి ఈ విధంగా ఒక మార్క్ వేసుకొని అదే మార్కింగే కొంచెం కింద వరకు కూడా స్ట్రైట్గా లైన్ వచ్చేలాగా మనం 6.25 ఇంచికి మార్క్ వేసుకొని, నేను చంక డౌన్ కూడా మనం నెక్కు షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే చంక డౌన్ అంతే తీసుకోవాలి. సో తర్వాత తీసుకున్న తర్వాత చంక లోతు కోసమైతే 1.25 ఇంచి తీసుకోవాలండి. సో ఇది పాట్ నెక్ మోడల్లో ఉంటుందన్నమాట. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1.25 ఇంచికి చంక రౌండ్ అనేది తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఇందులో అయితే నేను చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నానండి. సో ఇది బోట్ నెక్ లాగా వస్తుంది కాబట్టి మనం నార్మల్గా నడుము లూజ్కి 1 ఇంచి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుందండి. కానీ ఈ బోట్ నెక్ మోడలు పాట్ నెక్ బ్లౌజులకి ఖచ్చితంగా 2 ఇంచెస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఇది చిన్న సైజు కదా, నేను 1.5 ఇంచికి అయితే యాడ్ చేశాను. సో 1.5 ఇంచికి యాడ్ చేసి ఈ విధంగా పైన నుంచి కింద లైన్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నానండి. సో ఇలా మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకు నడుము లూజు, సో చంక లూజు మొత్తం కూడా చెస్ట్ రౌండ్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ కోసం 3 ఇంచీలు వదిలేసి మిగిలిన 3.25 ఇంచుని అయితే నేను నెక్ కోసం పెట్టుకుంటున్నానండి. సో ఇది పాట్ నెక్ కాబట్టి ఫస్ట్ 3 ఇంచీలకైతే ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక డబ్బా షేప్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డబ్బా షేప్ డ్రా చేసుకున్న తర్వాత కింద ఒక 1/4 ఇంచికి ఈ విధంగా మార్క్ చేసి సో దీనికి చక్కగా ఒక లైన్ గీసుకున్నాను. ఇందులో నుంచి మనం పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. నేను కింద నుంచి 4.5 ఇంచికి వదిలేస్తున్నాను అనమాట నెక్ కోసం అనేసి. తర్వాత 3 ఇంచీలకి ఈ విధంగా మార్క్ వేసుకొని ఈ 3 ఇంచీల నుంచి పైన 3 ఇంచీలకి వచ్చేలాగా ఈ విధంగా మార్క్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో నుంచి ఈ విధంగా పార్ట్ షేప్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇందుకోసం అయితే నేను కర్వ్ స్కేల్ని యూస్ చేసి డ్రా చేసుకుంటున్నానండి. సో ఇది ఎట్లా ప్లేస్ చేసుకుంటే మనకు బాగా వస్తుందనే దాన్ని బట్టి చూసుకొని సో ఈ విధంగా అయితే మార్కింగ్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక చూడండి, ఇలా ఒక షేప్ వచ్చేలాగా, డ్రాప్ షేప్ లాగా వచ్చేలాగా, పాట్ లాగా అనమాట వచ్చేలాగా ఈ విధంగా నేను డ్రా చేసుకున్న తర్వాత సో షోల్డర్ వైపుకి ఒక పాదం మందం అంతా డౌన్ చేసుకున్నానండి. సో ఇప్పుడు బ్యాక్ టక్ వేయడం కోసము మనకున్న ఫుల్ నడుము లెంత్లో నుంచి సగానికి మార్కింగ్ చేసి పైనకి 4 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను. సో ఇలా వేసుకున్నామంటే మనకు బ్యాక్ డాట్స్ అనేటివి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనమాట ఇది. సో ఈ బ్యాక్ పార్ట్ మనం ఓపెన్స్ బ్యాక్ పెట్టుకోవాలి అంటే కనుక ఓపెన్ వైపు పెట్టుకొని కట్ చేయాలండి. నేనైతే క్లోజ్డ్ వైపే పెట్టాను. ఎందుకు అంటే నేను దీనికి ఓపెన్స్ సైడ్ పెడదాం అనుకున్నాను. సో అందుకనేసి నేను క్లోజ్ ఉన్న వైపుకి పెట్టుకొని కట్ చేశాను. సో కట్ చేసిన తర్వాత వాళ్ళు కానీ బ్యాకే ఓపెన్ పెట్టమన్నారు. సో ఇలా కట్ చేసుకున్నా మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. మిడిల్ లెగ్ కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో దానికోసం అనేసి ఈ విధంగా పెట్టి మార్కింగ్ వేసుకున్నాక
మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా మనం నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ అనేది చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇది బ్యాక్ ఓపెన్ కానీ సైడ్ ఓపెన్ కానీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి పెట్టుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చేలాగా ఈ విధంగా లైనింగ్ పెట్టుకొని మొదట బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే నీట్గా ప్లేస్ చేసుకోవాలండి లైనింగ్ మీద. ముందర చూస్తున్నారు కదా, నేను నెక్ దగ్గర అయితే జస్ట్ ఒక పాదం మందం ముందుకు జరుపుకున్నానండి. అలా జరుపుకుంటే ఫ్రంట్ నెక్ అనేది ఎత్తినట్టుగా కాకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. సో అలా పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫస్ట్ అలా మొత్తం కూడా మార్కర్తో మనం మార్కింగ్ వేసుకోవాలి. సో ఈ విధంగా నేను మార్కింగ్ అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా బ్యాక్ నెక్ పైన కొంచెం డ్రా చేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక ఫ్రంట్ నెక్ అయితే ఇది బోట్ నెక్ మోడల్లో ఏమీ కాదండి, పార్ట్ మాత్రమే డీపే పెట్టమన్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందర నెక్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు తగ్గించుకోవాలండి. నేనైతే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. దీంట్లో నేను స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. సో మొదట డబ్బా షేప్ అయితే డ్రా చేసుకున్నాను కదా. సో దీంట్లో ఫస్ట్ నుంచి చూడండి, స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచెస్కి అయితే ఈ విధంగా టేప్తో ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. అంటే మనం గీసుకున్న డబ్బా షేప్లోంచి జస్ట్ కొంచెం ఒక 1/4 ఇంచు బయటికి వచ్చేలాగా ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇలా కనుక మనము డ్రా చేసుకున్నామంటే మనకు స్టార్ షేప్ అనేది బాగా కనిపిస్తుందండి. సో అందుకోసమని నేను ఫ్రంట్ స్టార్ షేప్ అయితే ఇచ్చుకున్నాను. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసము స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేశాను. సో ప్రిన్సెస్ కట్ మనం పీస్ తీసేస్తాం కదా, దానికోసం అయితే 2 ఇంచులకు మార్క్ చేసుకొని పైనుంచి 10.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ మిడిల్లోకి ఒక లైన్ గీసి సో ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్లో పీస్ తీసేస్తాం కదా, సో అందుకోసం అనేసి కింద నుంచి 1 ఇంచుకి మార్క్ చేసి ఈ విధంగా కర్వ్ స్కేల్తో తీసుకున్నాము అంటే ఈ ప్రిన్స్ కట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, శంఖలో షేప్ తీయడం కోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా చిన్నగా మొత్తం 2 ఇంచుల లోపే ఉండాలండి, కుట్ల లేకుంటుంది కదా, ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంకలోకి ఈ విధంగా ఆర్మ్ స్కేల్ సహాయంతో కలిపేసామంటే మనకు ఈ ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ బ్లౌజులకి మనం పార్ట్ తీసేస్తాం, తక్కువ అయిపోతుంది కాబట్టి క్లాత్ సైడు 1.5 నుంచి 2 ఇంచెస్ కలిపేసుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ముందర 1 ఇంచ్ పైకి తీసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకున్నాము అంటే ఈ ప్రిన్స్ కట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన వెంబడి ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రంట్ నెక్తో సహా కటింగ్ చేసేస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా మనము యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా మార్క్ వేసామో ఆ విధంగా కటింగ్ చేసుకున్నాము అంటే మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుందండి. సో ఈ ప్రిన్సెస్ కట్ ఉంది కదా మధ్యలో మనం టక్స్కి, ఇది ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ అతుక్కున్నాకైనా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడే కటింగ్ చేసేసుకుంటున్నాను. మధ్యలో ఈ మార్కింగ్ వేసిన పీస్ని కటింగ్ చేసేసుకొని దాంతో ఏం అవసరం ఉండదు. సో మనము ఎక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర అక్కడ టక్ పెట్టేసుకున్నామంటే అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇది మనకు పీస్ అన్నమాట. ఈ పట్టు శారీ మీదకి వాళ్ళు ఇది స్పేర్గా బ్లౌజ్ తెచ్చారండి. సో దీన్ని అయితే మనము బెల్ హ్యాండ్స్, డబుల్ లేయర్ బెల్ హ్యాండ్స్ కుట్టమన్నారు. సో అందుకోసమని మిగిలిన క్లాత్ను వదిలేసుకొని ఇది మనము చూడండి, నేను కటింగ్ చేసినప్పుడు అయితే సైడ్ పెడదాం అనుకుంటున్నానండి ఉక్సులు, కానీ వాళ్ళు తర్వాత బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు, అందుకే ఓపెన్స్ ఉన్నది ఆ వైపుకి పెట్టాను. ఫోల్డింగ్ ఉన్నది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఫోల్డింగ్ ఉన్న వైపు పెట్టి ఈ విధంగా లైనింగ్ని అయితే ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అడ్జస్ట్ చేసుకొని జస్ట్ ఒక పాదం మందం లేదంటే ఒక 1/4 ఇంచు నుంచి 1/2 ఇంచు వరకు ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటే లైనింగ్ అతికేటప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందండి. సో ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ అయితే అయిపోయాయండి. లైనింగ్ మెయిన్ పీసు 2 కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే మనకు ఇప్పుడు ఇందులో నుంచి మిగిలిపోయింది కదండి క్లాత్, మనకు ఈ క్లాత్లో నుంచి డబుల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ ఇవ్వాలి. ఈ రఫుల్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఈజీగా బెల్ హ్యాండ్స్ అంటాం కదండి, బెల్ హ్యాండ్స్ అంటాము, రఫుల్ హ్యాండ్స్ అంటాము, అంబ్రిల్లా హ్యాండ్స్ అంటాము. సో ఇవి మనము ఈజీగా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అంటే, సో మొదట మనమైతే ఒక పేపర్ని తీసుకుందామండి. పేపర్ తీసుకొని
సో ఫస్ట్ మనకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అనేది చూసుకొని నార్మల్గా మనం బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, సో అలా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్ని. దానికోసం అయితే నేను పేపర్ని తీసుకున్నాను. నేను పొడవు అయితే ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను. చంక డౌన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్లౌజ్లో లాగానే 3 ఇంచీలకు డౌన్ చేసి, చిన్న బ్లౌజే కాబట్టి 3 ఇంచీలకు డౌన్ చేసి, ఇలా ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదండి, నాకు 6.5 ఇంచీలు ఉంది. సో 6.5 ఇంచీలకు డౌన్ చేసుకొని ఈ విధంగా నార్మల్గా మన బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తామో ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచీలు పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఫస్ట్ హ్యాండ్ని అయితే పేపర్ మీద మార్కింగ్ వేసుకున్నాక ఇలా కట్ చేసుకున్నానండి. కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వదిలేసి పూర్తిగా కట్ చేయకూడదండి, పైన గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ 1.5 ఇంచ్తో వచ్చేలాగా ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ను ఓపెన్ చేసుకోవాలి. చూడండి, నేను ఎడ్జుల వరకు కట్ చేయలేదన్నమాట. సో స్టార్టింగ్లో మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలా మనం ప్లేస్ చేసుకోవాలండి. లైనింగ్ మీద మనకి ఎక్కడ సరిపోతుందో డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని, సో ఈ పేపర్ని ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకొని అన్నిటికీ కూడా ఫస్ట్ గుండు పిన్నులు పెట్టేసుకోవాలండి. ఈ పీస్ అనేది కదలకోకుండా, మనకు ఈ పీసు పేపర్ అనేటివి కదలకుండా ఈ విధంగా గుండు పిన్నులు అనేటివి పెట్టేసుకుంటే మనకు ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను అన్నిటికీ కూడా గుండు పిన్నులు పెట్టుకుంటున్నానండి. గుండు పిన్నులు పెట్టుకున్నాక లోపల బయట వైపు 2 వైపులు కూడా ఫస్ట్ మార్కర్తో మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఎంత దూరం ఉంది అనేసి మార్కింగ్ వేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి మనకు ఒక లేయర్ వరకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇది నా వైపుకి తిప్పుకొని ఫస్ట్ అయితే చూడండి సైడ్ నుంచి నేను పిన్నులు పెట్టిన పేపర్ నేమ్ ఇప్పుడే తీయలేదండి. ఫస్ట్ మొదట మనము ఏ విధంగా పిన్స్ పెట్టామో ఆ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు లోపల వైపు నుంచి కూడా ఈ లోపల వైపు ఇది కట్ చేస్తున్నాం కదా, ఇది మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదండి చంక వైపు, ఆ వైపుకి అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే మనకు బెల్ హ్యాండ్స్ లేదా రఫుల్ హ్యాండ్స్ అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో ఇప్పుడు చూడండి, గుండు పిన్నులు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు క్లాత్ మిగిలిపోయింది కదా, ఇందులో నుంచి మనకి ఇంకొక లేయర్ కూడా తీసుకోవాలన్నమాట. సో అది ఇంకా పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా అనేది మనకున్న క్లాత్లో నుంచి చూసుకోవాలండి. ఇలా చూడండి, అక్కడ రౌండ్ తిరిగింది కదా, ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాము అంటే కనుక మనకు క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అయిపోతుందండి. ఈ మోడల్లో ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నా క్లాత్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి నేను ఇంతకుముందు తీసుకున్న లేయర్ నుంచి ఒక 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చంకలో అయితే సేమ్ తీసుకున్నానండి. పైన ఎక్స్ట్రా వచ్చేసి ఇలా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టేసుకొని కట్ చేసుకున్నాక సెంటర్ పాయింట్లో టక్ ఇచ్చుకున్నాను. సో ఇలా అయితే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది. హ్యాండ్ కూడా అండి బెల్ హ్యాండ్స్ లేదా రఫుల్ హ్యాండ్స్ అనమాట కటింగ్, ఇవి కూడా వచ్చేసాయండి. పక్కన నా దగ్గర మిషన్ నేర్చుకునే అమ్మాయి నేను కట్ చేస్తున్నాను కదా, దాన్ని బట్టి తను కూడా హ్యాండ్ కటింగ్ చేయడానికి ట్రై చేస్తుందండి, రఫుల్ హ్యాండ్స్ కట్ చేయడానికి. సో ఇదే అండి, ఇది నాది మొత్తం అయితే కూడా నా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది చూపిస్తున్నాను కదా నేను, అది పైపింగ్ కోసం అనమాట. అది పట్టు శారీ కలర్ అండి. ఆ కలర్ పైపింగ్ వేయడానికైతే పీస్ని కట్ చేసుకున్నాను. ఇదండి